సినిమా చివర్లో కథానాయకుడు దిగంతాలకు నడుచుకుంటూ వెళ్ళిపోయినట్లు అక్షరాల హీరో అయిన కృష్ణ పరిపూర్ణ జీవితం గడిపి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. మనిషిగా మంచివాడు, నిర్మాతలకు ఆప్తుడు, సాహసానికి మరో పేరు, ఉపకారానికి చిరునామా. తను నటించిన తీసిన సినిమాల ద్వారా ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన నట నిర్మాత కృష్ణ. బయట అభిమానులు, సినీ ప్రేక్షకులు, సినిమా పత్రికల పాఠకులు మెచ్చుకోవడం సరే, సినిమా రంగంలో కూడా ఎవరు కృష్ణను ఏ విషయంలోనూ తప్పు పట్టకపోవడం విశేషంగా తోస్తుంది. 50 ఏళ్ల పాటు వృత్తిలో, అది అన్ని రకాల వివాదాలకు ఆటపట్టైన సినీ రంగంలో ఉండి కూడా వేలెత్తి చూపించుకోకుండా ఉండగలగడం అనితర సాధ్యం. ఆయనను యాక్టర్ అనడం కంటే సూపర్ స్టార్ అనడమే కరెక్ట్. ఆయన 365 సినిమాల్లో నటిస్తే వాటిలో 10% సినిమాల్లో మాత్రమే పర్ఫెక్ట్ గా నటించి ఉంటాడు. చాలా వాటిలో పైన లాగించేశాడు. ఆ సినిమాలకు అంత యాక్షన్ చాలే అని ఆయన అభిప్రాయం. కృష్ణ నటన బాగాలేకపోవడం చేత సినిమా ఆడలేదు అనే మాట మాత్రం ఎప్పుడు రాలేదు. కొన్ని చోట్ల ఆయన హావభావాలు కృత్రిమంగా ఉండి నవ్వు తెప్పించేవి తప్ప చికాకు పుట్టించేవి కావు. మిమిక్రీ కళాకారులకు ఆయన బంగారు ఖని. తనను వెక్కరించిన ఆయన ఏమి అనుకునేవాడు కాదట. తన నటనకున్న పరిమితులు ఆయనకు తెలుసు. కృష్ణావతారం సినిమా షూటింగ్ లో దర్శకుడు బాపు ఓ సీనును రీషూట్ చేద్దామని అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా పిలిపించారట. కొత్త సీన్ ఏమో అని కుర్చీలోంచి లేవబోయిన కృష్ణ రీషూట్ అనగానే మళ్ళీ కుర్చీలో కూలబడుతూ మళ్ళీ షూట్ చేసినా అలాగే చేయగలుగుతాను. గతంలో మేమిద్దరం కలిసి సాక్షి చేశాం కదా. ఈ 15 ఏళ్లలో కృష్ణ యాక్టింగ్ లో బాగా ఎదిగేసి ఉంటాడా అనుకుంటున్నారేమో. అదేం లేదని చెప్పండి అని తన మీద తానే జోక్ చేసుకున్నారట. నిజానికి సాక్షిలో అమాయకుడైన బల్లకట్టు మనిషిగా కృష్ణ అద్భుతంగా నటించారు. అప్పటికి సినీ రంగానికి వచ్చి 2 ఏళ్లైనా కృష్ణ ఈ పాత్ర ఎలా వేయాలని బాపుని అడిగితే, మీరు నటించవద్దు, సహజంగా ఉండండి చాలు అన్నారట. కృష్ణకు ఆ పాత్ర టైలర్ మేడ్ అనవచ్చు. తన మొదటి సినిమా తేనె మనసులు కూడా కృష్ణ నటన చాలా చలాకీగా బాగుంది. తర్వాతి సినిమాల్లో కనబడిన ఎబ్బెట్టుతనం ఏమీ లేకుండా సహజంగా నటించినట్లు ఉంటుంది. ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్టర్ అయిన కోచింగ్ ఇచ్చినదంతా ఆయనకు అసిస్టెంట్ గా ఉన్న విశ్వనాథ్ గారట. తర్వాత ఆదుర్తి దర్శకత్వంలోనే వచ్చిన మాయదారి మల్లిగాడు సినిమా ఒకటి కృష్ణ కెరియర్ బూస్టర్ అయింది. ఇలా మంచి దర్శకులు పట్టుబట్టి వేయించినప్పుడు ఆయన దగ్గర నుంచి బాగానే రాబట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజులో ఆయన నటన పరాకాష్ఠకు చేరింది. సినిమాలో కొంత సినిమాను ఆయనే డైరెక్ట్ చేశాడు కాబట్టి తనను తానే నూరుకున్నాడని అనుకోవాలి. కృష్ణకున్న స్పెషాలిటీ ఏంటంటే ఎంత పెద్ద డైలాగ్ చెప్పమన్నా చెప్పేయడం. అందుకే టేకులు ఎక్కువ వ్యర్థమయ్యేవి కావు. ఎక్కువ సినిమాల్లో వేయగలిగారు. 1990 దశకం వచ్చేసరికి డైలాగులు అరిచి చెప్పసాగారు. క్రమేపీ ఆయన పాత్రలకు ఇంపార్టెన్స్ తగ్గింది. కొత్త రకం ఫైట్స్ తో, డాన్సులతో చిరంజీవి దూసుకువచ్చారు. మెగాస్టార్ శకం ప్రారంభం కావడంతో సూపర్ స్టార్ శకం వెనుకబడింది. అసలు కృష్ణ కూడా యువతను ఆకట్టుకోవడంతోనే తన శకం ప్రారంభించారు. ఫైట్ చేసి దృష్టులను దూనుమడే వాళ్ళంటే పిల్లలకు, గ్రామీణులకు అభిమానం ఉంటుంది. ఎన్టీఆర్ జానపద సినిమాల్లో కత్తి దూసి మనసులను దోచాడు. విఫల ప్రేమికుడిగా నాగేశ్వరరావు మహిళలకు నచ్చేవాడు, కానీ మగాళ్ల కంటికి అసమర్థుడిగా అనిపించేవాడు. ఏడుస్తూ కూర్చునేవాడు. ఏం హీరో అనిపించేది. 1966లో గూఢచారి 116లో తెలుగు జేమ్స్ బాండ్లా కృష్ణ అవతరించడంతో యువతతో పాటు పిల్లలు ఆరాధించారు. పానిక్ ఇన్ బ్యాంకాక్ అనే సినిమా ఆధారంగా తీసిన ఆ సినిమాలో ఆ పాత్ర శోభన్ బాబు వేయాల్సింది. ఈ ఫైటింగ్స్ అవి నేను వేయలేననడంతో కృష్ణ ముందుకు వచ్చారు. అడ్వాన్స్ ఇచ్చాం కాదని శోభన్ బాబు చేత గెస్ట్ పాత్ర వేయించి కృష్ణకు ప్రధాన పాత్ర ఇచ్చారు. అప్పటిదాకా అలాంటి తరహా సినిమాలు చూడని ప్రేక్షకులు థ్రిల్ అయిపోయారు. ఆ పాత్రలకు కృష్ణ ఫిక్స్ అయిపోయి ఎన్నో గూఢచారి పాత్రలు వేశారు. శోభన్ బాబు, నాగేశ్వరరావు తరహా పాత్రలు వేసి మహిళ ప్రేక్షకులకు చేరువైపోయారు. కృష్ణను జేమ్స్ బాండ్ చేసింది డుండి గారైతే కౌబాయ్ చేసుకున్నది కృష్ణ గారే. పెద్ద హీరోల సినిమాల్లో తమ్ముడి పాత్రలు ఇస్తున్నారు, కానీ తనను హీరోగా పెట్టి తీయడానికి లో బడ్జెట్ సినిమాల నిర్మాతలు వస్తున్నారు తప్ప పెద్ద ప్రొడ్యూసర్లు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ల దగ్గరికే వెళుతున్నారని గ్రహించి పెద్ద బడ్జెట్తో సినిమాలు తనే తీయాలని నిశ్చయించుకొని అగ్ని పరీక్ష అనే మలయాళ రీమేక్ సాంఘిక సినిమా తీశారు. దానిలో కొన్ని సీన్లు కలర్లో పెట్టారు. అది పెద్దగా ఆడలేదు. అయినా నిరుత్సాహపడకుండా తెలుగు తెరకు కొత్తదైన కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు చాలా భారీగా తీశారు. ఆ ప్యాంట్లు, ఆ షర్ట్లు, ఆ తుపాకీలు ఏమిటంటూ వెక్కిరించినా జడవలేదు. సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో కౌబాయ్ శకం ప్రారంభమైంది. సినిమా రంగానికి వచ్చిన 5 ఏళ్లకే ఇలాంటి సాహసానికి పూనుకోవడం అద్భుతం కదా.
ఇక అప్పటి నుంచి సాహసాలు చేయడం ఆయనకు వ్యసనంగా మారింది. ఎన్నెన్నో చేశారు. ఆయన కెరియర్ లో ఎన్నో బ్యాడ్ బ్యాచ్లు వచ్చాయి, వరుస అపజయాలు సంభవించాయి, అయినా చెదరలేదు. అది గొప్ప. హేమహేమీలతో పోట్లాటలు వచ్చాయి, తట్టుకున్నాడు. మళ్ళీ వాళ్లతో కలవడానికి వెనుకాడలేదు. అవతలి వాళ్ళు అంగీకరించారంటే దానికి కారణం కృష్ణ వ్యక్తిత్వం వాళ్లకు నచ్చడమే. ఎన్టీఆర్ను ఎదిరించి అల్లూరి సీతారామరాజు హిట్ చేసిన కృష్ణ నాగేశ్వరరావుకు కోపం తెప్పించి తీసిన దేవదాసు విషయంలో ఫెయిల్ అయ్యారు. పాత దేవదాసును చక్కగా ట్రీమ్ చేసి కొత్త దేవదాసు తీశారన్నారు. విజయ నిర్మల నటిగా కంటే దర్శకురాలిగా ఘటికురాలు. చక్కటి స్క్రీన్ ప్లేతో సినిమాలు తీశారు. ఆవిడ అండ పద్మాలయ సినిమాలకు ఎంతో ఉపకరించింది. కురుక్షేత్రం సినిమా తెలుగులో కరుణ దాటికి ఆగలేకపోయింది, కానీ హిందీ డబ్బింగ్ చాలా బాగా ఆడింది. కృష్ణ లాంగ్ ఇన్నింగ్స్కు కారణం నిర్మాతల పట్ల ఆయన చూపిన గౌరవం. తక్కువ పారితోషికం తీసుకుంటూ వాళ్ళు ఇచ్చినప్పుడే పుచ్చుకుంటూ, సినిమా ఫెయిల్ అయితే ఆ నిర్మాతకు ఇంకో అవకాశం ఇస్తూ ఇలా అందరినీ తలలో నాలుకగా ఉండేవాడు. ఆయన కారణంగా ఎన్నో చిన్న సినిమాలు నిర్మించబడేవి. ఏడాది పొడుగున థియేటర్లు కళకళలాడేవి. సినీ పరిశ్రమపై ఆధారపడిన ఎందరో జీవితాలు బాగుండేవి. సినిమాలో తన పాత్ర నిడివి ఎంత అనే బాధ ఆయనకు ఎప్పుడూ లేదు. తక్కిన వాళ్ళందరికీ ప్రధాన పాత్రలు ఇచ్చేసి కృష్ణకు 2-3 పాటలు పెట్టేసి హీరోగా ఆయన పేరు వేస్తే చాలు, ఆయన ఒప్పేసుకునేవారు. కృష్ణలో ఉన్న గొప్ప సుగుణం తన సినిమాలో ఇతర నటీనటులకు పెద్ద పాత్రలు ఇవ్వడం. అసూయపడే లక్షణం లేదాయనకు. కృష్ణ నటన మాట ఇలా ఉన్నా అల్లూరి సీతారామరాజు సినిమా చూడండి, తెర మీద ఎందరూ కళకళలాడిపోతారో. కృష్ణ కాబట్టి రూథర్ఫర్డ్ పాత్రను జగ్గయ్యకు ఇచ్చారు. అదే ఎన్టీఆర్ తీసి ఉంటే ఏ జగ్గరావుకో ఇచ్చేవారు. కృష్ణ అనేక మంది కళాకారులకు, టెక్నీషియన్లకు అవకాశాలు ఇచ్చారు. కొత్త వాళ్లతో చేయడానికి జంకలేదు. తాను స్వయంగా మంచి డైరెక్టరు, ఎడిటర్ కూడా. ఏది చేసినా స్పీడుగా చేసేవారు. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా, నిర్మాత అయినా అహంభావం మాత్రం ఎప్పుడూ ప్రదర్శించలేదు. నటనంటే నాదే అని లెక్చర్లు దంచలేదు. అందుకే అందరికీ ఆత్మీయుడిగా మసిలారు, ప్రశాంతంగా వెళ్ళిపోయారు.